రైట్, వాట్ ఈస్ దిస్ గాయ్? ఇది ట్రిగనామెట్రీ రిలేటెడ్ క్వశ్చన్, ఇది ఎంసెట్ క్వశ్చన్, ఇది ఎంసెట్ క్వశ్చన్. ఇది ఇక్కడ ఉంది, ఇది 2022లో అడిగారంట. 2022 MSET question. Do you know what is this guy in trigonometry? Remember this. Sin alpha, sin of theta plus alpha. లేదా ఇలా రాసుకోండి, సైన్ టీటా. ఇలా చెప్పాను మీకు నేను క్లాస్లో. సైన్ ఆఫ్ టీటా మైనస్ ఆల్ఫా, సైన్ ఆఫ్ టీటా ప్లస్ ఆల్ఫా. తెలియపోతే రాసుకోవాలి, ఇవే షార్ట్ కట్లో. Cos of this thing plus cos of this thing is, here look here, theta is, remember very carefully here, theta is multiples of 60, 120, 240, 300. Generally ఇంతవరకు సరిపోతాయి, ఇక్కడ వరకే ఇస్తున్నారు ఎగ్జామ్స్ లో. సో ద ఆన్సర్ ఫర్ దిస్ guy is 1/4 of, ఇక్కడ ఏదో ఉంటది కదా, sin 3 theta నా sin 3 alpha నా, అప్పుడు లేదా ఆల్ఫా మైనస్ టీటా. ఎలా రాసుకున్నారు నోట్స్లో? ఆల్ఫా ఒకసారి చెక్ చేసుకోండి. అదేరా, ఇప్పుడు టీటా అనేది ఇక్కడ ఉంది. ఒకసారి ఆగండమ్మా, మీరు కంగారు పడకండి, కొంచెం జాగ్రత్త. సైన్ టీటా, సైన్ ఆఫ్ ఆల్ఫా మైనస్ టీటా, సైన్ ఆఫ్ ఆల్ఫా ప్లస్ టీటా. ఏం లేదు, అటు ఇటు మారింది. అప్పుడు ఆల్ఫాలో వస్తుంది, ఇప్పుడు టీటాలో వస్తుంది. దీన్ని ఏం రాయాలి? What you can write? Cos of alpha minus theta, cos of alpha plus theta. What is this guy value? ఇక్కడ ఆల్ఫా ఎవడు మరి? వీడు ఆల్ఫా. చెప్పండి, ఆల్ఫా ఏమవచ్చు? నోరు తెరవాలి, మూగమద్దులాగా ఉండొద్దు. ఆల్ఫా విల్ బి 60, 120, 240, 300. ఇంకా ఎక్కువ ఇస్తారు కానీ జనరల్గా అదే ఎక్కువ. క్లియరా? సో వాట్ ఈస్ దిస్ గాయ్ వాల్యూ ఈస్? దిస్ గాయ్ వాల్యూ ఈస్, this is 240, this is 300. So this guy value is 1/4 of sin 3 theta, 1/4 of cos 3 theta. అరే ఆనిముత్యం, ఈ రెండు డివైడ్ చేస్తే tan వస్తుంది. tan theta, tan of alpha minus theta, tan of alpha plus theta is tan 3 theta. ఈ రెండు ఉల్టా డివైడ్ చేసామనుకో కాట్ వస్తుంది. ఎక్కిందా? ఇప్పుడు ఇదే క్వశ్చన్ వాడు సైన్లో అడిగి మీరు ఆన్సర్ నేర్చుకొని వెళ్తారు. సడన్ గా దిస్ గాయ్ టర్న్ దిస్ క్వశ్చన్ ఇంటూ tan x, tan of 120 plus x, tan of 120 minus x by x అన్నాడు. ఆన్సర్ ఏమవ్వాలి ఇప్పుడు? ఆన్సర్ is this guy is tan 3x by x, kx is. ఎక్కిందా? అర్థమవుతుందా లేదా? Are you following? Did I give answer for that question or I gave another question? I gave another question. Then what is answer for this question will be? This question will be 1/4 of sin 3x by x. So ఈ 3 బయటకు వస్తుందిగా, 3/4. ఎక్కిందమ్మా? ఉన్నట్టేనందరూ? ఈ షార్ట్ కట్స్ నోట్స్లో నీట్గా రాసుకొని మైండ్లో ఉండాలి. రిపిటిషన్ మల్టిపుల్ టైం చదువుతుంటే బుర్రలో కూర్చుంటే వెళ్ళి ఇంకా అప్పుడు వాడు ఏ బుక్ ఓపెన్ చేసినా అలా వచ్చేస్తాయి. ప్రాబ్లం ఏంటంటే ఇవి మన బుర్రలో లేకపోవటం వల్ల మనకు భయం అనేది వస్తుంది. క్లియర్? షల్ ఐ మూవ్ టు ద నెక్స్ట్? ఈ మోడల్స్ అర్థమైనట్టేనా? చేసుకోగలరు కదా?